మొత్తానికి జాన్పాల్కి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టాలనుకుంటున్నారు. ఇక జాన్పాల్ భక్తులైతే బ్లేడ్తో కోసుకుంటారు. ఇక ఎందుకంటే జాన్పాల్ పిచ్చోళ్ళు కాదు, జాన్పాల్ భక్తులు వీళ్ళు. దేవునికి భక్తులు కాదు వీళ్ళు, జాన్పాల్ భక్తులు. జాన్పాల్ కోసం ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు. ముఖం మీద గాండ్రించి ఎమ్మెల్యే క్యాండిడేట్ జాన్పాల్ అట. జాన్పాల్ భక్తులకి బుర్ర పాడవుతుంది ఈ మధ్య. ఎందుకంటే జాన్పాల్ మీద నేను ఎక్కువ వీడియో పెట్టడం వలన ఈడెవడరా బాబు జాన్పాల్ని అడ్డుకునేటట్టున్నాడు అని భయపడుతున్నారు. మరి ఏటో కానీ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. అయితే ఈ మాట విన్నప్పుడు నాకు కామెడీ అనిపించింది. ఈ ప్రవీణ్ ఏమో స్టింగ్ ఆపరేషన్ అట. ఈ స్టింగ్ అనే ఒక ఉంటుంది కదా, తాగమని చెప్పండి. ఏనా ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా స్టింగ్ ఆపరేషన్ అట. ఆడియో రికార్డ్ని తీసుకొచ్చి మరి ఈడేదో స్టింగ్ ఆపరేషన్. అక్కడ మళ్ళీ ఏమైనా ఉందా సీక్రెట్? ఏమీ లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఈయన ఏదో వీకేర్ గారు ఏదో సమాధానం చెప్తున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ మాట్లాడుతున్న వాళ్ళు జాన్పాల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెడదాం అంటున్నారు. చూడండి, ఆంధ్ర క్రైస్తవులందరూ కూడా నా ముఖం మీద గాండ్రించి ఉమ్మేసేస్తారు. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాట, వీళ్ళ యొక్క ఉద్దేశాలు అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి. ఈ జాన్పాల్ భక్తులు చాలా విర్రవీగి కామెంట్లు పెడుతున్నారు. అది ఏటో ఇది నిరూపించండి, జాన్పాల్లో తప్పేమైనా ఉందేమో నిరూపించండి. సన్నాసుల్లారా, ఏదో ఫోన్పే పెడితేనో లేకుంటే మరేదో మాట్లాడితేనే తప్పు అనేది కాదు. ఇక్కడ గర్వము దేవునికి అసహ్యకరము, గర్వించడం దేవునికి నచ్చదు. ఇది కాదా పాపం? లూసిఫర్ని ఎందుకు దేవుడు తోస్తాడరా? సన్నాసుల్లారా, పానికి మాలనోళ్ళారా, బుర్రలు గట్ట పాడైపోయింది. పోయి మెంటల్ హాస్పిటల్ గట్ట చూపించుకోండి. జాన్పాల్ని కూడా చూపించండి. కొంచెం గర్వం చూపించడం, తన మాటలో గర్వం కనిపించట్లేదా? నాకే వాక్యం తెలుసు అని చెప్పడం గర్వం కాదా? మాట్లాడేసిన తర్వాత కవరింగ్ చేయడం కాదు. మళ్ళీ అయిపోయింది కదండి, దాంట్లో గర్వం కనిపించట్లేదా? సన్నాసుల్లారా, మీకు ఇంకా గట్టిగా మతోన్మాదులు కంటే దారుణంగా తయారయ్యారు మీరు. మతోన్మాదులకైనా కొంచెం ఏదో దయాజాలి కనికరం గట్ట కనబడుతుందేమో, కానీ మీరు మరి పిచ్చి కుక్కల్లా తయారయ్యారు, గజి కుక్కల్లా తయారయ్యారు. జానపాల్ పిచ్చి ఏమైనా పట్టింది అది భక్తులే. మీరు జానపాల్ ఏమైనా పోయి తాగండి. పానికి మాలలో సన్నాసుల్లారా, బుర్రలు గట్ట పాడైందేట మీకు. గర్వం అనేది దేవునికి అసహ్యకరం, అది పాపం. అది జానపాల్లో కనిపించట్లేదా మీకు? నిరూపించండి, బల్లగుద్దండి, ఏటో మోరేసేవండి. పానికి మళ్ళీ మీకు పిచ్చి పట్టే కళ్ళు గట్ట మూసుకుని పోయిందేమో, అందుకే మీకు సరిగా జానపాల్లో కనిపించనివి. అవతలో ఇప్పుడు జానపాల్ ఎన్నైనా నేను మనకు అనవసరం, కానీ అతను గర్వం చూపిస్తున్నాడు, తన మాటలు గర్వంగా ఉన్నాయి. రానున్న దినాల్లో క్రైస్తవ్యాన్ని పాడు చేసేటటువంటి లక్షణం కనబడటాన్ని బట్టి జాన్పాల్ని ఖండిస్తున్నాం. జాన్పాల్ మీద మాకేమి పర్సనల్ ఇష్యూస్ కానీ, జాన్పాల్ మీద ఎలాంటి గొడవలు కానీ కొట్లాటలు కానీ మాకేమి లేవు. తన ఉద్దేశం, తన భావన సరిగా లేక మనం వీడియోస్ పెట్టడం. పానికి మాలోళ్ళు నచ్చినట్లు కామెంట్ పెడతారు. అవతల వాళ్ళు దేవుని పని కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత భారం కలిగి ముందుకు వెళ్తున్నారో తెలియకుండా పానికి మళ్ళీ కామెంట్లు పెడతారు. బుర్రలు గట్ట పాడైపోయిందేట మీకు. ఇంకా పోతే మరి ఈ ప్రవీణ్ ఆడేదో ఎర్రిపప్ప అంటున్నాడు, కానీ ఈడే పెద్ద అడవి ఎర్రిపప్ప, కొండ ఎర్రిపప్ప అంటున్నాడు కదా, ఈడే అడవి ఎర్రిపప్ప. ఏదో స్టింగ్ ఆపరేషన్, ఏదో పొడిచేస్తున్నాను, ఏదో లాగెత్తున్నాను, ఏదో పీకెత్తున్నాను అని ఇతను అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి అక్కడ ఏం లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుకున్న విషయాన్ని చెప్పడమే తప్ప ఈడు పెద్ద లాగేది పీకేదేం లేదు. వీడు పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంటారు ఈ జనాలు. మరేం చేస్తాం, వీడు పెద్ద అడవి ఎర్రిపప్ప. జానపాల్ గురించి మీకు తెలిసిందే. కాబట్టి గర్వాన్ని చూపించడం అనేది పాపం, దేవుని దృష్టిలో అది అసహ్యకరం.